తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై కీలక ముందడుగు పడనుంది. ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బ్యారేజ్కు సంబంధించిన సాంకేతిక అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన సేవాభవన్లో జరిగే సమావేశానికి తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్రం, మహారాష్ట్రతో వరుస సంప్రదింపులు జరిపారు. మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీఎం రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు మరో లేఖ రాసి కేంద్రం జోక్యం కోరారు. ప్రధానంగా బ్యారేజ్ ఎత్తుపైనే సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్లకు బదులుగా 152 మీటర్ల ఎత్తుకు అంగీకారం సాధించాలని తెలంగాణ ప్రయత్నిస్తోంది. 148 మీటర్ల వద్ద గ్రావిటీ ద్వారా అవసరమైన నీటిని తీసుకోవడం సాధ్యం కాదని, భారీ పంపులు వినియోగిస్తే విద్యుత్ వ్యయం పెరుగుతుందని తెలంగాణ వాదిస్తోంది. జలమట్టం పెంచినా అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని CWPRS అధ్యయనాలను ప్రస్తావిస్తోంది. దీంతో సెప్టెంబర్ 1 సమావేశంలో మహారాష్ట్ర వైఖరి ఏంటి, కేంద్రం ఎలాంటి పరిష్కారం సూచిస్తుంది, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు కీలక అడ్డంకులు తొలగుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.